ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థి అవతారం ఎత్తబోతున్నారు. ఎస్, ఆయన ఎత్తే అవతారం నిజంగా ప్రత్యర్థుల నోళ్లు మూయించేలా ఉంటుందా? ఎన్నో విమర్శలు, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు నాయకుడిగానే అసలు పనికిరారు. ముఖ్యమంత్రిగా ఆ యొక్క హోదాలో అతను చూడలేకపోతున్నాం అనేటువంటి విమర్శలకి చెక్ పెట్టాలనుకుంటున్నారా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అందుకోసమే అమెరికాకు పయనమవ్వబోతున్నారా? ఎస్, అదే అనిపిస్తోంది. ఎందుకనంటే రాజకీయాల్లో ఎదగడం ఎలా అనేది పక్కన పెడితే 21వ శతాబ్దంలో రాజకీయం ఎలా చేయాలి అనేది కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వబోతున్నారట. దీనికి అమెరికా వేదికగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేకమైనటువంటి క్లాసులు కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ కోర్సులో ఉన్నటువంటి విశిష్టతలు ఏమిటి అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అమెరికా వెళ్తున్నారు, ఎందుకు సుమారుగా జనవరి 25 నుంచి 30 వరకు అక్కడ క్లాసులు ఎందుకు తీసుకోబోతున్నారు? సో ఆ యూనివర్సిటీ ఇచ్చేటువంటి ఆ పట్టాతో మళ్ళీ ఫిబ్రవరి 2న హైదరాబాద్ తిరిగి రావడం పట్ల ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు కూడా రెడీ అవుతున్నారట. కొద్దిసేపటి క్రితం అంటే ఆయన మేడారంలో కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నటువంటి అనంతరం ఈ యొక్క దావోస్లో పెట్టుబడుల సదస్సు ఏదైతే జరగబోతుందో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అక్కడ ఆహ్వానం పలకడం. సో ఈ క్రమంలో పొరుగు రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ కావచ్చు, వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఈరోజు జనవరి 19 రోజున కూడా 19వ తారీఖున ఆయన ఆల్రెడీ ఈ యొక్క మేడారం పర్యటన ముగించుకుని దావోస్ కూడా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. సో దావోస్ నుంచే డైరెక్ట్గా అమెరికాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. సో విద్యార్థిగా మారబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ట్యాగ్లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ఆయన ఒక స్థానిక సంస్థల ఎంపీడీసీ జెడ్పీడీసీకి ఎన్నికైనటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం కనుక ఒకసారి కనుక మనం ఖచ్చితంగా తీసుకుంటే నేడు ముఖ్యమంత్రిగా మారినటువంటి తీరు. సో ఈ క్రమంలో ఆయన అసలు ముఖ్యమంత్రిగానే మేము చూడలేకపోతున్నాం. ఆయన అసలు ఆహార్యంగా కావచ్చు, లేకపోతే ఆయన భాష పట్ల ఉన్నటువంటి అజ్ఞానం కావచ్చు, అనేకమైనటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖంగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇటువంటి ముఖ్య నేతలందరూ కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినటువంటి సందర్భం మనం చాలా సందర్భాల్లో చూసాం. సో ఈ క్రమంలో ఇటువంటి ఆరోపణలకి చెక్ పెట్టాలి. ఎస్, ఖచ్చితంగా అనుకున్నారా అని అంటే కనుక దానికోసమే ఈ యొక్క లీడర్షిప్ పాఠాలు నేర్చుకోబోతున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక అనుమానాలు ఈ యొక్క బలంగా ఉన్నటువంటి వేళ ఖచ్చితంగా ఆయన యొక్క అమెరికా పర్యటన హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన పాఠాలు నేర్చుకోబోతున్నారు. ఖద్దరు చొక్కా విడిచి టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకుని ఈ యొక్క యూనివర్సిటీలోకి అడుగుపెట్టబోతున్నారు అనేటువంటి మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, నిజంగా ఇది ఒక అందరినీ ఆలోచింపజేసేటువంటి ఒక వార్త. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనేక ప్రత్యేక కోర్సులు చేరబోతున్నారట. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తర్వాత జనవరి 25 నుంచి 30 వరకు జరిగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్లిష్టమైన సమస్యల పరిష్కారం, ప్రజలను ప్రభావితం చేయటువంటి అంశాలపై కూడా ఈ శిక్షణ తీసుకోబోతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా కొత్త అవతారం ఎత్తబోతున్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్లాసులకు వెళ్ళి శ్రద్ధగా పాఠాలు వినబోతుండడం ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా నిజంగా గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి. విజ్ఞాన సముపార్జన కోసం ఆయన మళ్ళీ స్టూడెంట్గా మారాలని నిర్ణయించుకోవడం నిజంగా ఒక గొప్ప నిర్ణయం అని కూడా చాలామంది రాజకీయ కోవిదులు సైతం కొనియాడుతున్నటువంటి పరిస్థితి. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించే 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే ప్రత్యేక కోర్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరబోతున్నారు. ఎస్, మేడారం పర్యటనను విజయవంతంగా ముగించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ముగిసిన అనంతరమే జనవరి 23న ఆయన నేరుగా అమెరికాకు వెళ్తారు. మసాచ్యూసెట్స్లోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ క్యాంపస్లో జనవరి 25 నుంచి 30 వరకు జరిగే స్పెషల్ క్లాసెస్కు రేవంత్ రెడ్డి హాజరవుతారు.
వారం రోజుల పాటు సాగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రాం ముగిసిన తర్వాత యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ అందుకుని ఫిబ్రవరి 2న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఏమిటి ఈ లీడర్షిప్ కోర్స్ అని దానికి విషయానికి వస్తే కనుక, ఈ యొక్క హార్వర్డ్ కెనడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం దాని యొక్క సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి ఈ కోర్సుకు సంబంధించినటువంటి విశిష్టతలు కూడా తెలియపరిచింది. అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించిందట ఈ కోర్స్. ఇది కేవలం సిద్ధాంతాలకు పరిమితం కాకుండా నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి క్లిష్టమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడమట ఈ కోర్సు యొక్క ప్రత్యేకత. అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ మార్పులు, విభేదాలను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి, కేవలం అధికారం ద్వారా కాకుండా పనితీరు, వ్యక్తిత్వంతో ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి, ప్రజలను కొత్త ఆలోచనల వైపు, సామాజిక మార్పు వైపు ఎలా ప్రేరేపించాలి, ఇలాంటి అంశాలపై ప్రత్యేక తరగతులు ఉంటాయట. అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, రియల్ లైఫ్ లీడర్షిప్ సవాళ్లపై లోతైన విశ్లేషణ కూడా ఉంటుందట ఈ కోర్సులో. రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలకు మాత్రమే ఈ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. ఈ తరహా శిక్షణ ద్వారా రాష్ట్ర పాలనలో మరిన్ని వినూత్న మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత నాయకత్వ శైలిని ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, అంతర్జాతీయ స్థాయి నాయకులతో నెట్వర్కింగ్ పెంచుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడబోతోంది. ఇండియా నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించబోతున్నటువంటి తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం నిజంగా గమనార్హం అంటున్నారు రాజకీయ పండితులు. కోర్సు ముగిశాక సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు ఫిబ్రవరి 2న చేరుకోబోతున్నారు. మొత్తానికి ఏదైతేనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థి అవతారం ఎత్తబోతున్నారు. ఖద్దరు చొక్కా విడిచి టీషర్ట్, జీన్స్ ప్యాంట్స్తో చేతులు బుక్కు పట్టుకుని నిజంగా హార్వర్డ్ యూనివర్సిటీలోకి ఎంటర్ అవబోతున్నారా? జనవరి 25 నుంచి 30 వరకు జరిగే ఈ యొక్క కోర్సుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతుల్లో పాల్గొని ఆ యూనివర్సిటీ ఇచ్చేటువంటి పట్టా అందుకుని అక్కడ ఘనసత్కారాలు కూడా పొంది ఆ తర్వాత హైదరాబాద్కి తిరిగి ప్రయాణం అవబోతున్నారని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఆయనలో ఉన్నటువంటి ఒక రాజకీయంగా ఎలా ఎదగాలి, రాజకీయంగా ఎలా ప్రజలకి ఎటువంటి మంచి పనులు చేస్తూ జనాలకి చేరువవ్వాలి, ఇప్పటికే ఆయన చాలా సందర్భాల్లో ప్రకటించినటువంటి సందర్భం కూడా చూసాం. నేను ఇంకో 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగానే కొనసాగుతా అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ వర్డ్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా నేను రాజకీయాల్లో నిలబడాలి అనేటువంటి ఒక తపన అయితే ఖచ్చితంగా ఆయనలో ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడో ఒకవైపు బీజేపీ కావచ్చు, మరోవైపు టీడీపీ కావచ్చు, ఇలా అనేక పార్టీల్లో పరకా ప్రవేశం చేసి టీడీపీగా సీనియర్ లీడర్గా ఉన్నటువంటి ఆయన పీసీసీ చీఫ్గా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇటు ఏఐసీసీ నుంచి ఒక సీల్డ్ కవర్ సీఎంగా ఆయన వెంటనే ఎన్నికవ్వడం, నిజంగా ఆయన యొక్క రాజకీయ చతురతకి, ఆయన రాజకీయ ఈ యొక్క దీనికి మొత్తానికి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా, ఒక రాజకీయ చతురతతో కూడినటువంటి ఒక వ్యక్తిగా ఆయనకి నిజంగా ఎనలేనటువంటి ప్రశంసలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచినటువంటి సందర్భం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే గుర్తొస్తుంది అని అంటున్నారు చాలామంది ఆయన గురించి తెలిసిన వాళ్ళు. సో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత నిజంగా ఆయనపై అనేక విమర్శలు, ఇతను అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో అసలు చూడలేకపోతున్నాం, ఈయనకి పరిపాలన చేత కాదు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం, ఆయన ఆహార్యం కూడా ముఖ్యమంత్రికి అది సరిపోదు అనేటువంటి విమర్శలు కూడా ఆయన మూటగట్టుకున్నారు. ప్రత్యక్షంగా బీఆర్ఎస్ఏ ఇప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఈ యొక్క ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. సో విమర్శకుల నోళ్లు మూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పైనా పర్వాలేదు, ఉప్పైనా పర్వాలేదు, నా గురించి ఏమనుకుంటే ఏమిటి, ఎస్ నేను నిత్య విద్యార్థిని రాజకీయాల్లో అంటూనే ఆయన నిజంగా విద్యార్థి
అవతారం ఎత్తబోతున్నారు. జనవరి 25 నుంచి 30 వరకు ఆయన ప్రత్యేకమైనటువంటి క్లాసులు కూడా తీసుకోబోతున్నారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క ఆయన తీసుకోబోతున్నటువంటి క్లాసులు ఆయనతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఉపయోగపడితే చాలా బాగుంటుంది. ఎస్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా రాష్ట్రం ఈ యొక్క వృద్ధి రేట్లు, జీడిపి వృద్ధి రేట్లో అడుగడుగున ముందుకు పోయే విధంగా ఎస్ ఖచ్చితంగా పేదలకి సంక్షేమ ఫలాలు అందించే విధంగా సాగాలని మేము కూడా కోరుకుంటున్నామని ఎంతో రాజకీయ కురువృద్ధులుగా ఉన్నటువంటి తలపండినటువంటి నేతలు సైతం ఈరోజు ఆయన్ని పొగడటం నిజంగా గమనార్హం. ఏదేమైనా సరే దావోస్కి కొన్ని గంటల క్రితమే బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 23న దావోస్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేకమైనటువంటి క్లాసులు తీసుకుంటారు. ఫిబ్రవరి 2న ఆ యూనివర్సిటీ పట్టా తీసుకుని హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకి ఘన స్వాగతం కూడా పలికేందుకు ఇటు కాంగ్రెస్ శ్రేణులు సైతం ఇప్పటికే సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.